ఈరోజు మనం ఒక ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. ట్యాబ్లెట్ అంటే ఐప్యాడ్ కాదండి, ఐప్యాడ్ కాదు. ఇట్స్ అ డిఫరెంట్ ట్యాబ్లెట్. దిస్ ఈజ్ ఫర్ ఫోటోగ్రాఫర్స్ అనమాట. మెయిన్గా ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ గురించి మాట్లాడదాం. ఎస్, యూ హ్యావ్ గెస్డ్ ఇట్. నా స్క్రీన్ మీద ఉన్నది కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఆల్రెడీ ఇది నేను అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసేసాను. అండ్ యూనో నేను ఇది వాడడం మొదలెట్టి ఒక 1 వీక్ అయిందనమాట. సో 1 వీక్ నా ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటి, అసలు ఇది వర్తా కాదా అనే దాని గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ట్యాబ్లెట్స్ మనకి ఆల్రెడీ వేకామ్ అనే కంపెనీ ఈ ట్యాబ్లెట్స్ని తయారు చేస్తుంది. అండ్ ఈ ట్యాబ్లెట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్ నేమ్స్తో ఉండేవి. అండ్ నాకు గుర్తున్నంత వరకు బ్యాంబూ అనే పేరుతో ఉండేవన్నమాట. సో బ్యాంబూ అనే పేరుతో నేను ఫస్ట్ నా ఫోటోగ్రఫీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఉండేది. అండ్ నా ఫ్రెండ్స్ దగ్గర చూసి వావ్ ఇదేదో చాలా బాగుంది అని అనుకునేవాడిని. అండ్ దీని ముందు ఇంకొక డిజైన్ ఉండేది, సేమ్ ఇంట్యూసే. దీని పేరు ఇంట్యూస్ అనమాట. దిస్ ఈస్ ద లేటెస్ట్ డిజైన్. సో ఈ ఇంట్యూస్ ఇది స్మాల్ తీసుకున్నాను నేను. ఐ టెల్ యూ స్మాల్ ఎందుకు తీసుకున్నాను, ఎం ఎందుకు తీసుకోలేదు, ఎం అంటే మీడియం ఎందుకు తీసుకోలేదు అనేది నేను చెప్తాను, రీజన్ చెప్తాను. బట్ ఫస్ట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ ఇంట్యూస్కి ఇంతకుముందు కేబుల్ ఉండేదన్నమాట. సో కంపల్సరీ కేబుల్ లేకుండా దీన్ని వాడే వాళ్ళం కాదు. అండ్ ఇప్పుడు ఈ కొత్త దానికి ఏంటంటే బ్లూటూత్ కూడా ఉందన్నమాట. సో బ్లూటూత్ ఉంది. అండ్ దీన్ని మనం హ్యాపీగా ఎప్పటికన్నా తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే ఒళ్ళో పెట్టుకుని చేయొచ్చు, లేదంటే ట్రావెలింగ్లో వెళ్ళి చేసుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను యాపిల్ గాయ అనమాట. సో నేను విండోస్ వాడను, యాపిల్ వాడతాను. అండ్ యాపిల్ వాడు అసలు కేబుల్స్ అనేవే ఇవ్వడు. ఇటు కేబుల్ ఉండదు, అటు కేబుల్ ఉండదు, ఓన్లీ 2 USB-C ఇస్తాడు. సో కేబుల్స్ అంటే యూఎస్బి అనేది ప్లగ్ చేసుకోవడం అనేది చాలా ఒక లగ్జరీ అనమాట నాకు. సో ఐ కెనాట్ యూజ్ అ పోర్ట్ ఫర్ ఎనీథింగ్ అదర్ దాన్ లైక్ ద ఇంపార్టెంట్ వన్స్. సో దీనికి బ్లూటూత్ ఉంటుంది కాబట్టి అది నాకు ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. అండ్ ఇప్పుడు స్మాల్ ఎందుకు తీసుకున్నాను, మీడియం ఎందుకు తీసుకోలేదు అనే దాని గురించి అడ్రస్ చేద్దాము. సో దానికన్నా ముందు ఫస్ట్ నా ఇంప్రెషన్స్ ఏంటో చెప్తాను. సో దిస్ ఈజ్ ద స్మాల్ వన్. అండ్ వెనకాల వేకామ్ అనే కంపెనీ పేరు ఎంగ్రేవ్ చేస్తున్నది. అండ్ ఆల్సో దాని కంపెనీ తర్వాత దీని మోడల్ ఇంట్యూస్ అనమాట. సో ఇంట్యూస్. అండ్ దీంట్లో బ్యాటరీ కూడా ఉంటుంది నాకు తెలిసి. ఎంత బ్యాటరీ ఐఎమ్ నాట్ షూర్, బట్ దీంట్లో బ్యాటరీ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ విత్ ద బ్యాటరీ బికాస్ బ్లూటూత్ ఉంది కదా. సో ఇప్పుడు మనము ఇంట్యూస్ యొక్క పెన్ గురించి తెలుసుకుందాము. సో ఈ పెన్ ఏంటంటే ఆల్మోస్ట్ ద సేమ్ డిజైనే. అండ్ పాతదానికైతే మీకు ఇలా ఒక కప్ పట్టుకోవడానికి ఇట్లా హోల్డర్ అనేది ఉండేదన్నమాట. అండ్ ఇప్పుడైతే వాడు ఆ హోల్డర్ అనేది తీసేశాడు. అండ్ ఆ హోల్డర్ మిస్ అయింది, దాంట్లో నిప్స్ ఉండేవి కదా అని మీకు డౌట్ రావచ్చు. బట్ ఏం చేశారంటే, దీని బ్యాక్ సైడ్కి ఆ నిప్స్ని తీసుకొచ్చేసారు. సో దీన్ని ఇట్లా ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ 3 నిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 3 నిప్స్ని మనము అరిగిపోతే, ఒకవేళ మీ నిబ్ అనేది అరిగిపోతే దాన్ని మార్చుకోవచ్చు అనమాట. అండ్ అంత త్వరగా ఏమి ఇవి అరిగిపోవు, ఈజీగా ఒక 6 months అన్న వచ్చేస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఇంకొక వన్ స్మాల్ థింగ్ విచ్ ఐ హ్యావ్ నోటీస్ ఇస్ దట్ బ్యాక్ సైడ్ ఉన్న మనకి ఎరేజర్ అనేది ఆప్షన్ లేదనమాట. నేను పర్సనలీ పెద్ద ఎరేజర్ని అంత ఎక్కువ వాడలేదు. బికాజ్ ఎందుకంటే నేను ఎలా వాడతాను అనేది కూడా నేను తర్వాత చూపిస్తాను. నేను ఎట్లా వాడతానంటే, ఇది నా లెఫ్ట్ హ్యాండ్తో వాడతాను బికాజ్ ఐఎమ్ లెఫ్టీ. సో నేను లెఫ్ట్ హ్యాండ్తో పెయింట్ చేయడానికి ఇది వాడతాను. అండ్ దెన్ కీబోర్డు అండ్ మౌస్ అనేదేమో రైట్ హ్యాండ్తో వాడతాను అనమాట. సో ఇట్లా వాడతాను అనమాట. సో మొత్తం 3 కూడా నా దగ్గరే ఉంటాయి కాబట్టి నాకు ఎప్పుడు ఎరేజర్తో వాడాల్సిన పెద్ద అవసరం రాలేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్విచ్ ఆన్ చేద్దాం ఇప్పుడు. సో 1 2 3 seconds పట్టుకుంటే ఇట్లా ఆన్ అవుతుంది. సో బ్లింక్ అయ్యి కంటిన్యూస్గా ఒక బ్లూ లైట్ వచ్చింది అని అంటే దాని అర్థం ఇంకా ఏమంటాము బ్లూటూత్ కనెక్ట్ అయిందని అనమాట మన సిస్టమ్కి. అండ్ బ్లూటూత్ ఉండడం అసలు చాలా అడ్వాంటేజెస్ యాక్చువల్లీ. నేను ఫస్ట్ భయపడ్డాను, ఏమన్నా కొంచెం ల్యాగ్ ఉంటుంది, నేను గీసేదానికి ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండదేమో, కొంచెం ఏమన్నా స్లో ఉంటుందేమో అని నేను భయపడ్డాను. కానీ నథింగ్ లైక్ దట్. నేనైతే నాకేమీ అంత డిఫరెన్స్ అయితే నాకేం కనిపించలేదు. ఇది కేబుల్తోనూ లేదు అంటే బ్లూటూత్తోనూ నాకేం పెద్ద తేడా ఏమి కనిపించలేదు. ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ.
ఎలా కనెక్ట్ చేశాను ఏంటి అని అంటే వెరీ సింపుల్ టర్మ్స్ అండి, లైక్ వెరీ వెరీ ఈజీ. వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే మీరు wacom.comకి వెళ్తే గెట్ స్టార్టెడ్ అనేది స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. సో ఈ గెట్ స్టార్టెడ్ అనే దాన్ని క్లిక్ చేస్తే దాంట్లో మీకు క్లియర్గా ఏంటి మీరు విండోస్ వాడుతున్నారా, మ్యాక్ వాడుతున్నారా ఏంటి. ఫస్ట్ స్టెప్ ఏమో మీరు ఒకసారి ఫస్ట్ యూఎస్బిని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ డౌన్లోడ్ చేసుకోవాలి. మ్యాక్ అయితే మ్యాక్, విండో అయితే విండో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి విండోస్ అయితే రీస్టార్ట్ చేసుకోవాలి. మ్యాక్ అయితే అవసరం లేదు, రీస్టార్ట్ అవసరం లేదు. డైరెక్ట్ ఇంకా ఇంట్యూస్కి వెళ్ళడము, ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేట్ ఉంటే అప్డేట్ చేసుకోవడము, అండ్ దట్స్ ఇట్, యు ఆర్ గుడ్ టు గో. దాని తర్వాత ఇమీడియట్గా మీరు ఇంకా ప్లగ్ తీసేసుకోవచ్చు అండ్ ఇగో ఇట్లా వాడుకోవచ్చు అనమాట. అండ్ దీని బ్యాటరీ కూడా యాక్చువల్లీ బాగానే వచ్చింది నాకు. ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్, బట్ నేను మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ ప్లస్ దాని తర్వాత నెక్స్ట్ డే కూడా నాకు బ్యాటరీ వస్తుంది అనమాట. సో నేను కూర్చుని నేను ఈజీగా నాకు తెలిసి ఒక 5 hours అట్లా నేను వర్క్ చేస్తాను అనమాట. సో నైట్ టైమ్స్ కూడా నేను వర్క్ చేస్తాను. అండ్ సో నాకేం పెద్ద బ్యాటరీ అయిపోయింది, ఫోన్ లాగా ఇమీడియట్గా ప్రతిరోజు ఛార్జ్ చేసుకోవాలి అన్న ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ప్రాబ్లం ఏమీ నాకు ఎప్పుడు రాలేదు. అండ్ పైన నేను చెప్పాను కదా ఇందాక 5 buttons ఉన్నాయి అనమాట. 1 2 3 4. సో 5th one పవర్ బటన్. సో 4 డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి. వీటికి మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. కమాండ్ పెట్టుకుంటారా, కమాండ్ అంటే మ్యాక్కి, కంట్రోల్ అంటే విండోస్కి, కమాండ్ షిఫ్టా లేదంటే ఇంకేమన్నా పర్టికులర్ డెడికేటెడ్ బటన్స్ పెట్టుకోవాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు. అండ్ యా, సో ఇప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వద్దాము. ఎందుకు నేను స్మాల్ తీసుకున్నాను, ఎందుకు మీడియం తీసుకోలేదు అని అంటే ఇప్పుడు నేను చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే నేను ఆల్రెడీ సెటప్ అంతా కూడా నేను చేసేసుకున్నాను. బట్ ఇప్పుడు నేను ఎట్లా అసలు హౌ డస్ ఇట్ వర్క్ అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మన స్క్రీన్తో సమానం అనమాట. సో నేను ఈ కార్నర్కి వెళ్ళాను అంటే, రైట్ టాప్ కార్నర్కి వెళ్ళాను అని అంటే దాని అర్థం ఇదిగోండి ఇట్లా రైట్ టాప్ కార్నర్కి నా సిస్టంలో మౌస్ వెళ్తుంది అని అర్థం. సో అదే నేను మళ్ళీ ఈ లెఫ్ట్ బాటమ్ కార్నర్కి వెళ్ళాను అంటే నా మౌస్ ఇక్కడికి వచ్చేసింది అని అర్థం అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. బట్ ఏంటి అని అంటే వెన్ యు ఆర్ ఎడిటింగ్, పెయింటింగ్ గురించి నాకు నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ ఇల్లస్ట్రేటర్ యూజర్ ఆర్ ఏమంటాము గ్రాఫిక్ డిజైనర్ ఆర్ పెయింటర్. నేను దీన్ని ఫోటోషాప్కి మాత్రమే వాడతాను. సో ఫోటోషాప్ వాళ్ళ వరకు నేను మాట్లాడితే, ఈ మూల నుంచి ఈ మూల వరకు నేను ఇలాగ పెయింట్ వేయాలి లేదంటే ఒక బ్రష్ చేయాలి అని అంటే, ఇప్పుడు దాకా నేనేంటి ఇట్లా ఇట్లా మౌస్ అనేదాన్ని మనం ఇట్లా తీసుకుని ఏదైనా చేంజ్ చేయాలంటే ఇంతే. సో నా చెయ్యి ఏమి ఇంత జరగట్లేదు. ఇది కార్ వాష్ని నేనేం చేయట్లేదు కదా. సో జస్ట్ ఒక సిస్టమ్నే నేను ఇట్లా చేస్తున్నాను కాబట్టి ఇంతే మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ కీబోర్డ్స్ కూడా ఇంతే ఉంటాయి. సో అలాంటిది నేను ట్యాబ్లెట్ని ఇంత డిస్టెన్స్ ఇంత ఏమంటాం స్కెచింగ్ అనేది జరగదు అనమాట. సో నా చేతి మూమెంట్ కూడా ఇంత అనేది ఉండకూడదు, ఉంటే నా వర్క్ స్లో అయిపోతుంది. సో నేనేం చేశానంటే ఈ మూల నుంచి ఈ మూల వరకు ఉండే యొక్క స్పేస్ని నేను ఓన్లీ ఈ పార్టీ పెట్టుకున్నాను అనమాట. సో దట్ యూ కెన్ సీ, నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఈ కార్నర్కి వెళ్ళాలంటే ఇక్కడే ఉన్నాను నేను. ఇదిగోండి 1 2 3 4. సో 4th డాట్ దగ్గరికి వెళ్తే నేను ఈ కార్నర్కి వెళ్ళిపోతాను. నేను అదే ఈ 4th డాట్ కిందకు వచ్చాను అంటే ఈ కిందకు వచ్చేస్తాను అనమాట. సో ఇంతే, నేను వాడే స్పేస్ ఇంతే అనమాట. సో నేను పర్సనల్గా నేను వాడే స్పేస్ ఇంతే అయినప్పుడు నేను అంత ఏమంటాము మీడియంది తీసుకుని నాకు స్పేస్ అనవసరం అనమాట. సో నేను వాడే స్పేస్ ఇంతే. అండ్ నేను గీసేది కానీ స్కెచింగ్ కానీ చేసేదంతా కూడా ఈ స్పేస్లోనే అనమాట. సో అందుకని నాకు స్మాల్ చాలు, స్మాలే నేను అందుకే ఎంచుకున్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ఐ హ్యావ్ చోజన్ ఎ స్మాలర్ ఇంట్యూస్ అనమాట. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. కాబట్టి కొంతమందికి మీడియం సైజ్ కావాల్సి వస్తుంది, కొంతమందికి స్మాల్ సైజ్ కావాల్సి వస్తుంది. అండ్ కొంతమందికి అయితే దీంట్లో ఇంకా వెరైటీ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ సీ దిస్ పెన్ కంప్యూటర్ అనేది ఉంటుంది, వేకామ్ సింటిక్ ప్రో అని. సో వేకామ్ సింటిక్ ప్రో ఏంటంటే ఇట్స్ అ కంప్లీట్లీ టచ్ స్క్రీన్ ట్యాబ్లెట్ అనమాట.
అండ్ మీరు దీంట్లోనే మొత్తం ఆ ట్యాబ్లెట్లోనే చూస్తూ ఇట్లా 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 మొత్తం పెయింట్ చేసేసుకోవచ్చు. అంటే ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఐప్యాడ్ యాక్చువల్లీ, సేమ్ ఐప్యాడ్ లాగే ఉంటుంది. అండ్ ఐప్యాడ్ కన్నా కంప్యూటర్లో ఉండేంత పవర్ దాంట్లో ఉంటుంది. అండ్ యూ కెన్ పెయింట్ వాట్ ఎవర్ యూ వాంట్ అనమాట. బట్ లైక్ ఐ సెడ్, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ అండ్ డిఫరెంట్ చాయిసెస్. సో నాకైతే ఇది సరిపోయింది. అండ్ సో let me show you my work flow. సో ఇప్పుడు నా వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే గైస్, సో ఇప్పుడు నా వర్క్ ఫ్లో గురించి వద్దాము. ఇప్పుడు నా వర్క్ ఫ్లో ఎలా ఉన్నది అని అంటే, సో ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ని దేనికి వాడచ్చు దేనికి వాడకూడదు అనే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్. సో ఈ పిక్చర్ నేను ఇక్కడ హైదరాబాద్ దుర్గం చెరువు దగ్గర తీశాను. అండ్ నాకు తెలిసి దుర్గం చెరువు అందరికీ బాగా ఇష్టమైన స్పాట్. అండ్ దాని మీదకి ఎక్కి పైనుంచి చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు, తీస్తూ ఉంటారు. అండ్ వీకెండ్స్ అయితే చాలామంది సెల్ఫీస్ కూడా దిగుతారు. బట్ సేమ్ ప్లేస్ని ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో నుంచి తీయాలని చెప్పి నేను తీశాను. అండ్ యూ కెన్ సీ ద రిజల్ట్ హౌ దిస్ ఈజ్. సో దాని లో యాంగిల్ నుంచి తీశాను అన్నమాట దుర్గం చెరువుని. సో సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఇది దేనికి వాడకూడదు దేనికి వాడచ్చు అనే దానికన్నా దేనికి వాడకూడదు అనేది నేను చెప్తాను. సో దిస్ ఈజ్ ఆల్ మై పర్సనల్ ప్రిఫరెన్స్. సో ఫస్ట్ సో లెట్స్ సీ. సో ఇదేంటంటే, మనం ఏదన్నా ఒక దాన్ని క్లిక్ చేయాలి అని అంటే ఇది ఒక చోట కనిపిస్తుంది. అండ్ మీరు ఫైనల్గా టచ్ చేసేటప్పుడు ఇది కొంచెం లైట్గా మూవ్ అవుతుంది అనమాట. సో ఆ లైట్ మూవ్మెంట్ అనేది చూసారా, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఏదన్నా ఫ్లోని మార్చాలి, నేను 50% పెట్టాలి అనుకుంటున్నాను అని అంటే అది కొంచెం కుదరదు అనమాట. సో ఇట్లాంటి వాటికి మౌస్ని వాడుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎగ్జాక్ట్ ఎక్కడ కావాలనేది ఇట్లా ఉంటుంది. అండ్ ఎంత కావాలనేది కూడా మనం రాసుకోవచ్చు. సో దేనన్నా పర్టికులర్గా యాక్యురేట్గా క్లిక్ చేయాలి అని అంటే మాత్రం నేను దానికి 100% మౌస్నే వాడతాను అనమాట. బికాజ్ ఇదైతే కొంచెం కష్టమే. అండ్ లైక్ నేను ఒక చోట పెడదామని అనుకున్నప్పుడు దాని పక్కకి వెళ్తాను. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టాను, బట్ క్లిక్ చేసేటప్పుడు కొంచెం పక్కకి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. సో I don't use Wacom tablet for that particular reason, but I'll show you for what reason I use. Okay, so first ఇవన్నీ తీసేద్దాం. ఓకే, సో ఫస్ట్ మీకు అర్థమైంది కదా, దేన్నన్నా యాక్యురేట్గా క్లిక్ చేయాలంటే మాత్రం ట్యాబ్లెట్ని వాడకూడదు. సో దేనికి వాడచ్చు అని అంటే, ఇప్పుడు నేను దీన్ని ఒక పెయింట్ వేయాలి అని అనుకున్నాను, లేదు అంటే ఒక ఎఫెక్ట్ని ఏమన్నా నేను నీట్గా గీయాలి అని అనుకుంటే దానికి దీన్ని వాడచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక బ్రష్ తీసుకున్నాను. సో ఆ బ్రష్ యొక్క హార్డ్నెస్ కానీ ఇవన్నీ కూడా మన ఇష్టం, మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఓన్లీ యాక్యురేట్గా ఓన్లీ దీనికే వేయాలి అని అనుకున్నాను అనుకోండి పెయింట్. సో ఈ విధంగా యాక్యురేట్గా ఓన్లీ దీనికే వేయచ్చు అనమాట. సో ఇదే మనం మౌస్తో అంటే కొంచెం కష్టపడాలి. ఎగ్జాక్ట్గా దీన్నే గీయాలి అని అంటే సో గీసా, బట్ టైం చూసారా ఎంతసేపు పట్టిందో నాకు. ఇదే నేను ఏమంటాం ఫ్రీ ఫ్లోలో నేను ఇక్కడ దీంతో ఇమ్మీడియట్గా వేసేసేయచ్చు అనమాట, ప్రాబ్లం ఏమి ఉండదు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ దిస్ పెన్ అండ్ Wacom tablet. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ దట్ మనకి ఎంత ప్రెషర్ పడాలి అనేది కూడా దీంట్లో మనము నిర్ణయించవచ్చు అనమాట. సో తక్కువ పడాలా ఎక్కువ పడాలా అనేది కూడా మొత్తం అంతా కంప్లీట్గా మనం డిసైడ్ చేయొచ్చు. సో దీంట్లో ఈ పెన్లో ఏంటంటే ప్రెషర్ పాయింట్స్ కూడా ఉంటాయి అనమాట. సో నేను ఇప్పుడు లైట్గా అంటే లైట్గా పడుతుంది, ఇప్పుడు నేను ఇదే హార్డ్గా అన్నానంటే హార్డ్గా పడుతుంది అనమాట. సో చూసారా, ఇప్పుడు నేను న్యాచురల్గా నేను ఏమైనా పెయింట్ వేయాలి అని అనుకున్నాను అనుకోండి. సో సింపుల్గా నేను ఇట్లా 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 చేస్తే లైట్గా పెయింట్ అనేది వచ్చేస్తుంది. బట్ హార్డ్గా మొత్తం అంతా అది కంపల్సరీ కలర్ మారాలి అని అనుకుంటే ఇది హార్డ్ అనమాట. ఇది హార్డ్. అండ్ హార్డ్ దాంట్లో ఫస్ట్ ఇట్లా వేసేసి ఒక పెయింట్ లాగా మనం మొత్తం ఒక బ్రష్ లాగా. నేను ఆల్రెడీ నా స్కూలింగ్లో నేనంతా కూడా బిఫోర్ నేను ఫోటోగ్రాఫర్ అవ్వకముందు నేను పెయింటర్ అనమాట. సో
ఒక పెయింటర్కి అయితే లైక్ ఒక క్యాన్వాస్ మీద ఎలా అయితే పెయింట్ వేస్తామో అదే విధంగా మనం దీంతో పెయింట్ అనేది వేయచ్చు అనమాట. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ చిన్న చిన్న స్ట్రోక్స్ ఏమైనా ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి, ఇట్లాంటి చిన్న స్ట్రోక్స్ అలాంటివి కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ కొంచెం డార్క్ స్ట్రోక్స్ ఇవ్వాలి, ఇవి డార్క్ స్ట్రోక్స్. దానికి దీనికి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో లెట్ మీ షో యూ డిఫరెన్స్ ఎట్లా ఉంటుందో. సో లెట్స్ సే ఇది లైట్ స్ట్రోక్స్, రైట్, అండ్ ఇది డార్క్ స్ట్రోక్స్. సో ఇటువంటి ఇది మనం మౌస్తో చేయలేమన్నమాట. మౌస్ ఏంటంటే 1 and 0, సో క్లిక్ చేసామా వదిలేసామా అంతే ఉంటుంది. బట్ ఇదేంటంటే చాలా లైట్గా వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా డార్క్గా వేయచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజెస్ థింగ్ విచ్ వీ హ్యావ్. అండ్ ఇటువంటి లైట్ రూమ్కి అయితే నేను అంత పెద్ద సజెస్ట్ చేయను, కానీ ఈవెన్ లైట్ రూమ్ కూడా యాక్చువల్లీ ఇది చాలా యూస్ఫుల్లే. బట్ ఫోటోషాప్కి అయితే 100% చాలా యూస్ఫుల్ అనమాట. సో ఫోటోషాప్ వాడే వాళ్ళు ఎవరైనా ఏమంటాము చాలా ఎడిటింగ్ ఎక్కువ చేస్తాము, ఎక్కువ వర్క్ చేస్తాము అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఐ రికమెండ్ దిస్. అండ్ లైక్ ఐ సెడ్, ఇంకోండి మీరు అంతా చూసారు కదా, నేను ఈ ట్యాబ్లెట్ అంతా వాడిందే లేదు. ఈ మూల నుంచి ఈ మూలకి గీసేది ఉండదు, ఏముండదు. సో ఈ పార్ట్ మాత్రమే నేను గీస్తాను. సో ఇంత చిన్న పార్ట్ వాడుకునేదానికి మీడియం సైజ్కి వెళ్ళి డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడం అనేది అనవసరం. సో నేనైతే రికమెండ్ చేసేది స్మాల్ సైజ్ తీసుకోండి. బట్ ఇట్స్ అప్ టు యూ, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ డూ. అండ్ కొంతమంది ఇట్లా పట్టుకుని ఇట్లా చేయడం అలవాటు, సో కొంతమంది ఇట్లా చేస్తారు, లేదంటే ఒళ్ళో పెట్టుకుని చేసుకోవచ్చు. సో వైర్ అనేది లేదు కాబట్టి బ్లూటూత్ ఏమి ఉంటుంది కాబట్టి మీ ఇష్టం, దీన్ని ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ అడ్వాంటేజెస్ విత్ దిస్ వాక్యూమ్ ట్యాబ్లెట్. And that's pretty much it. So let's end this session now and going to the main camera. So guys, that's pretty much it for this video. So ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ చూసారు కదా, ఈ యొక్క అద్భుతమైన ఫోటో నేను దుర్గం చెరువు దగ్గర తీశాను. అండ్ ఈ ఫోటో అయితే కంప్లీట్లీ నేను ఈ వాక్యూమ్ ట్యాబ్లెట్ వాడే నేను ఎడిటింగ్ చేశాను అనమాట. మొత్తం ఫోటో రీటచింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ విత్ దిస్ వాక్యూమ్ ట్యాబ్లెట్. అండ్ ఇది వాడాక నాకు యాక్చువల్లీ చాలా సింపుల్ అయింది అనమాట. నా వర్క్ బెస్ట్ అయింది, బెటర్ అయిందని నేను చెప్పాను, కానీ నా వర్క్ కొంచెము మౌస్తో అయితే కొంచెం కష్టపడేది, దీంతో అయితే ఈజీ అయింది. అండ్ టైం కూడా నాకు సేవ్ అయింది. సో దట్స్ వన్ రీజన్ వై ఐ రికమెండ్ దిస్ టాబ్లెట్. అండ్ ఈ ఫోటో మీకు నేను ఎడిటింగ్ ఎలా చేశాను ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి కింద. కామెంట్ సెక్షన్ నేను అన్నీ చదువుతాను. అండ్ ఇఫ్ మెనీ గైస్ చాలామంది అడిగితే నేను డెఫినెట్గా దీన్ని ఎలా ఎడిటింగ్ చేశాను అనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇటువంటివి నేను మాస్టర్ పీసెస్ అన్నీ కూడా, ఎడిటింగ్ క్లాసెస్ అన్నీ కూడా నేను చెప్తాను. అవన్నీ కూడా అడ్వాన్స్ ఫోటోగ్రఫీ అకాడమీలో అన్నీ పెడుతూ ఉంటాము మేము. సో లింక్లో డిస్క్రిప్షన్ కూడా నేను పెడతాను. సో ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.